కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను చెప్పిన సార్ 2 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. వాళ్ళు మరి మేము ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మాకు అది పోషిస్తున్నాం. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నిన్న చెప్పాను, నేను అవినీతికి ఒక కేస్ స్టడీ 6-3 అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేడు, ఇన్ఛార్జ్ పైసా వసూల్ రెడ్డి ఉన్నాడు. ఆ పైసా వసూల్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులు బలైపోతున్నారు. ఆయన వేధింపులకు, ఆయన అవినీతికి, ఆయన కలెక్షన్స్కు. స్వయంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బలైపోయింది. ఏంటంటే ఇలా కెమెరాలు పెట్టుకున్నాడు, ఆడ కూడా కెమెరా ఉంది, ఈడ కూడా, ఇటు కూడా కెమెరా. ఈ కెమెరాలతో బంధిస్తుంది అధికారులను. ఈ కెమెరాల నుంచి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నోటీసు, కలెక్షన్. పైసా వసూల్ రెడ్డి నోటీసు ఇవ్వమన్నా కలెక్షన్. అంటే నేను అన్నాడు విలేకరులకు, నేను ఆడబెట్టిన కెమెరాలు ఇవి కెమెరాలు, ఇవి వాయిస్ రికార్డ్ కెమెరాలు. దీని నుంచి ఆయన ఫోన్ కనెక్షన్ ఉంది. అంటే నాకు ఆడుందంట, నువ్వు ఆడబెడితే దొంగ దొరలేక చూపిస్తావా? నేను చెప్పిన పేర్లు సెక్షన్లలో ఉన్నాయి, ప్రతి రూమ్లు ఉన్నాయి. ఇళ్ళ నంబర్ ఇచ్చే ఆపరేటర్ అన్నాడు పాపం, మహేష్ అన్నాడు, ఆయన మీద పెట్టి AK-47 పెట్టినట్టు వీళ్ళందరి మీద. ఇక పోలీస్ స్టేషన్లో ఏం కెమెరాలు అయితే నేనేమంటున్నాను, నేను చెప్పిన RTI కింద మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలేదు, ఇది RTI కింద అప్లై చేసిన నేను కాదు, మన జనతా గ్యారేజ్లో ఇచ్చిన కంప్లైంట్. మన ఇంటికి వచ్చి 10 క్వశ్చన్ల మీద అడిగింది. వాడు చెప్పురాజా కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు. వాడు నేను 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 10 ఏళ్ళ అధికారం నుండి చూసినాం. వాడిని బెదిరించుడు, వీడిని బెదిరించుడు, కమిషనర్ బెదిరించుడు, విలేజ్ సెక్రటరీ బెదిరించుడు. అరే లుచ్చాగా, నీ పక్కకున్న వాళ్ళందరూ నన్ను ఖతం చేసే వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? కూర్చున్నారా? వాళ్ళు ఇటు ఉండి నన్ను ఖతం చేసే వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? ఆ గ్యాంగ్ అంతా వాళ్ళంతా నేను పెంచి పోషించిన వాళ్ళే కదా. వాళ్ళ గుండెలో జీవన్ రెడ్డి ఉంటారా? చైర్మన్లు చేసిన, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు చేసిన, చైర్మన్లు చేసిన, ఎంపీపీలు చేసిన, జెడ్పీటీసీలు చేసిన, నేను చేసిన వాళ్ళు నీ దగ్గర కూర్చున్నారు కదా. ఆడ పక్క కూర్చున్నోడిని కూడా నీ ఊరు నీకు తెలియదురా వారి. నువ్వు నా కారు డ్రైవర్గా పనిచేసినావు, ఏమేమో మాట్లాడుతున్నావు. నీ అవకాశేంద్ర 2010లో నా ఇల్లు ఎక్కడరా, ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు కొంపెలిలా నా గేట్ బయట వచ్చి కూర్చుంటుంటుంది. నువ్వు పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అడిగింది ఏంది, నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, హాస్పిటల్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, ఉద్యోగుల దగ్గర తీసుకుంటున్నావు, చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు. ఒక్కడే కాదు, పిలిపించి మాట్లాడి రైడ్ చేయించినావు కదరా నాయన. విలేకరులకు తెలియదా? వాళ్ళు నవ్వుతురు నువ్వు మాట్లాడుతుంటే. ఇవన్నీ వాస్తవాలే. ఇవి నార్మల్ కెమెరాలు, లోపలనేమో వాయిస్ రికార్డు ఉంది. వీటిని వెంటనే తొలగించాలి, ప్రధాన అంశం అది. ఇక్కడ నుంచి నేను పర్యవేక్షిస్తున్నాను. ఏం అధికారం ఉందని పర్యవేక్షిస్తాం? బ్రోకరాడో జోకర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నేను దేశాన్ని ఉద్ధరిస్తా, జాతిని ఉద్ధరిస్తా, ఇది అది మొత్తం మీడియా ముందు మాట్లాడుతాడు రాకేష్ రెడ్డి. ఎక్కడ పోయినా నీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి గీడి అధికారం చెలాయిస్తే ఇలా ఎమ్మెల్యే ఎవరు? రాకేష్ రెడ్డి. నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఈ పైసా వసూల్ రెడ్డి గారు నడిపిస్తూ ఉంటే, ఇంత అవినీతి నడిపిస్తూ ఉంటే, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే, సీసీ కెమెరాలు పెడితే రాకేష్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఎమ్మెల్యే ఇది చేతనైతే అసెంబ్లీ పోయి కొట్లాడతాడు. నాకు ప్రోటోకాల్ కాదు, నీ బొంద ప్రోటోకాల్ వస్తా అసెంబ్లీలో, నాకు ప్రోటోకాల్ లేదు. వీడు మందికి పుట్టినోళ్ళు మా వాళ్ళు అంటుండు. ఇద్దరు, కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు. మందికి పుట్టినోడు మా వాడు అంటుండు. ఏంద్రా అంటే, ఇక్కడ మునుర్కాప్ కాలనీలో 7 కిలోమీటర్ల రోడ్లు వేసిన, ఆ రోడ్లను తీసుకుపోయి ఈ రోడ్డు నేను వేసినాను కత్తిరిస్తాను. విలేకరులకు తెలియదా? మునుర్కాప్ బంధువులకు తెలియదా? మా రైతులకు తెలియదా? 7 కిలోమీటర్లు 10 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ నిన్న హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్కు నేను తీసుకొచ్చిన 50 కోట్ల SDF 2 ఏళ్ళు బంద్ పెట్టిరు. మళ్ళీ కొత్త జీవో పేపర్ తీసుకొచ్చి మళ్ళీ కత్తిరించారు. నేను ఆల్రెడీ శిలాపలకం వేసిన, ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసిన, ఎలక్షన్ కోడ్ అని అయిపోయింది. ఇవాళ సులేమాన్ మస్జిద్కి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన, దానికి ఇడు 10 వేసుకుంటాడు. ఆ ఈద్గా దగ్గర 25 లక్షలు నేను ఇచ్చిన, దానికి శిలాపలకం వేసుకుంటాడు. మందికి పుట్టినాడు మావుడు. అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను కట్టించిన. ఇద్దరు పోతురు సిగ్గు లేకుండా. వీడు వాడు ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ బీజేపీ సిగ్గుపోతుంది. ఢిల్లీలో కొట్లాట, గల్లీలో దోస్తా. కుల సంఘాల జాగాలు ఇచ్చినాం, ముస్లింల జాగిస్తే దాన్ని కూల కొడతా అంటాడు. 3 లక్షల గజాలు ఇచ్చిన, వాళ్ళు 10% మంగళోళ్ళకి గిడ బృందావన్ కాలనీలు ఇచ్చిన, వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నారు, ఇది కూల కొడతా అని నోటీస్ ఇచ్చిండు. 5 లక్షలు ఫండ్ మేము ఇచ్చినాం, 10 లక్షల రూపాయలు. సంఘాలకు 300 సంఘాలకు ఇచ్చినాం, 18 ఫంక్షన్లు కట్టించినాం. అందరిని బెదిరిస్తా, నీ అయ్యా జాగిరా. ఏదో కొట్లాడేది ఉంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు
నేను పెడతా ప్రెస్ మీట్. నేను 3వ ప్లేస్ 2వ ప్లేస్ అంటే నా కొడుకులు అంటారు కదా. 1వ ప్లేస్ వచ్చినోడు ఏం బీకిండు, 2వ ప్లేస్ వచ్చినోడు ఏం బీకిండు, 3వ ప్లేస్ వచ్చినోడు ఏం చేసినా చూపిస్తా. స్క్రీన్ పెట్టి పెద్ద డిస్ప్లే పెట్టి వెంకటేశ్వర కాలనీలో విలేకరులందరినీ పిలిచి మేకను కోసి భోజనం పెట్టి అందరికి భోజనం పెట్టి డిస్ప్లేలో చూపిస్తాను. జనతా గ్యారేజ్లో నేనేం చేసినా మీరేం చేసిరు, మీ దమ్ముంటే మీరు కూడా విలేకరులకు చూపియండి, వీడియోలో చూపిస్తాం. ఇది మాట్లాడితే పొద్దంతా అవినీతిని మాత్రం వదలం సార్. ఈ అవినీతిని అంతం చేసే వరకు జనతా గ్యారేజ్ ద్వారా నాతో పాటు నా మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిన గొప్ప విలేకరులు మీరంతా. కాబట్టి మీరు కూడా నాతో పోరాటం చేయాలా అని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కలిసి ప్రజల కోసం పోరాడదాం. వచ్చిన కంప్లైంట్లను మనం సొల్యూషన్ చేద్దాం. మన జనతా గ్యారేజ్లో ప్రజల సమస్యలను తీర్చుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ